నా డైరీలో లాస్ట్ ఎంట్రీ. నేను చేయబోయేది నేరమై ఉండొచ్చు, కానీ ఇదే నా ప్రాబ్లంకి సొల్యూషన్. అరే నాని, నువ్వు వెళ్ళిపోతున్నావు బాధ ఉన్నా నీకు నచ్చిన చోటుకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందిరా. థ్యాంక్స్ రా నల్లోడా. ఇంకోసారి నల్లోడు నల్లోడు అని అన్నావు అనుకో, కోసి చేపలు పులుసు పెడతాను నేను. సారీ రా, ఇంకా అన్ను. అది పోదాం. కవర్ రా, చూసుకో. మాస్టారు, దగ్గరలో చెరువు ఏమైనా ఉందా? చెరువు ఏంట్రా, సముద్రం అనగా. ఐ నీడ్ స్పేస్. ఆగు, మాట్లాడుతున్నావు, ఎందుకు గోల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మా చేపలా ఉంది? లేదండి, నా చేపే. నా చేప ఏంట్రా, నా చేప అని బొందా. ఏదో చెప్పి కవర్ చేయి. పేపర్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీకు పరిచయం చేయలేదు కదా, మా పాప మోక్ష. హలో మోక్ష. హాయ్ మిస్టర్. అంకుల్ కి నీ మ్యాజిక్ చేసి చూయించు. మ్యాజిక్? ఓకే. Abracadabra, abracadabra, abracadabra. Now tell me, where is the coin? నీ చేతిలో ఉంది లేదా? Where's it? ఇక్కడేదో ఉందే. Oh, superb. వదిలే. నో. ప్లీజ్ నా కూతురు. Don't move. Don't move. Go back. Go back. Help me. You little piece of shit. నన్నే కొడతావా? చావాలనుందా? చావాలనుందా? కాల్చి పడిస్తాను. పాప లాంటి సిచ్యువేషన్ లో ఉంటే నీకు నవ్వలు వస్తుంది. భయపడకు, దానికి ఏం కాదు. లిసన్ టు మీ. ఈ ఏజ్ లో పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాప ఇప్పటికే చాలా ట్రామటైజ్ అవుతుంది. లెట్ హర్ గో. నాకే చెప్తున్నా. చిన్న పాపరా, ఏదో ఒకటి చేయరా. హలో. ఏం లేదు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆ పాపను మాత్రం ఏడ్పించకు. పాకెట్ ఏముంది? ఏం లేదు, నథింగ్. జస్ట్ కర్చీఫ్. ఏం లేదు. ముందుకు రావద్దు. గో బ్యాక్. నేను ఇక్కడ ఎవ్వరు గో బ్యాక్. హ్యాపీగా వెళ్ళిపో. ఏ వాచ్మెన్, గేట్ తీసారు కోసం క్విక్. అక్కర్లేదు, నేను డిస్ట్రాక్షన్ గా వాడుతున్నాడు. ఏదో చెయ్యి. ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎవరో ఒకళ్ళు. తీరా తీ. ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి ట్రై చేసినా కాల్ చేస్తాను. పిచ్చి పట్టిందా? తప్పుకో. మీలో ఎవరైనా బయటికి వెళ్తే మా అమ్మ నన్ను చచ్చిపోతారు. అది నేను జరగనివ్వను. నేను బయటికి వెళ్తే మీ అమ్మ నాన్న ఎలా చనిపోతారు? మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఒక్క గంట. ఏం మాట్లాడుతున్నావు? Are you crazy or what? మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. ప్లీజ్ ఒక్క గంట వెయిట్ చేయండి ప్లీజ్, చాలు. శివ, ఒకసారి తన వైపు చూడు. ఇంకో 10 minutes లో హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తను చనిపోతుంది. నీ అమ్మ నాన్నల్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మ నాన్నలకి వాళ్ళ కూతుర్ని దూరం చేస్తావా? శివ ప్లీజ్. బాబు, నేను
ప్రాధాయపడుతున్నాను. నీ తల్లి లాంటిదాన్ని, నా మాట విను. దయచేసి మమ్మల్ని బయట వెళ్ళు. శివ ప్లీజ్. బాబు బాబు ప్లీజ్. ఎన్నిసార్లు ట్రై చేశాను నిన్ను కాల్చకుండా ఉండడానికి. నిన్ను కాలిస్తే పోయేది నా కాలే, కానీ తప్పట్లేదు. ఇలాగే ప్రతిసారి మాటలకి కరిగిపోవడం, ఎవరో ఒకరిని వదిలేయడం, వాళ్ళ వల్ల మన అమ్మ నాన్న చనిపోవడం. ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఫైనల్ గా నీ వల్ల కూడా. వినా, ఈసారి ఆ తప్పు జరగదు, జరగనివ్వను. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపాల్సి వచ్చినా సరే. ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను. అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ. असतो मा सद्गमय. तमसो मा ज्योतिर्गमय. तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मा अमृतं गमय. मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. ఎనిమిదేళ్ల వయసులో నేను అబ్యూస్కి గురయ్యాను. టీనేజ్లో ఐ వాజ్ మాలెస్టెడ్. అదే టైంలో అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోయాను. నా మైండ్ ముక్కలైపోయింది. నాలో ఉన్న ఒక్కో ఎమోషన్ ఒక్కో పర్సనాలిటీగా మారిపోయింది. నా బాడీ నా కంట్రోల్లో లేకుండా పోయింది. మగాళ్ళ మీద అసహ్యం నన్ను అమ్మాయికి దగ్గర చేసింది. అమ్మా నాన్నల్ని తిరిగి కలవాలని పిచ్చిగా ప్రయత్నించాను. గతంలోకి వెళ్ళగలిగిన చావుని మార్చలేనని అర్థమైంది. నేను మెంటలీ ట్రబుల్డ్ అని తెలిసి ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. అందరిలో దేవుడు దెయ్యం ఇద్దరు ఉంటారని అమ్మ చెప్పేది. దేవుడు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే దెయ్యం నన్ను కమ్మేయడానికి ప్రయత్నించింది. హోప్ని కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను. డబ్బు దొంగిలించి హత్య కూడా చేయబోయాను. నాలో ఉన్న వీళ్ళంతా కలిగిస్తున్న ఈ భరించలేని పేరు నుంచి ఇంకొన్ని క్షణాల్లో నాకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రపంచంలోని నాకు, నాలోని ప్రపంచానికి